మకర రాశి వారు జాగ్రత్త. ఈ వీడియోను మధ్యలో ఆపేస్తే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద రహస్యం ఎప్పటికీ మీకు తెలియదు. మీ కష్టాలకు కారణమైన వ్యక్తి ఇప్పుడే బయటపడబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారా మిత్రులారా? ఇది కేవలం ప్రతిరోజు మీరు చూసే సాధారణ రాశిఫలాల వీడియో ఎంతమాత్రమూ కాదు. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గోప్యమైన, కఠోరమైన సత్యం. ఇప్పటి వరకు మీరు ఎందుకు కష్టాలు పడుతున్నారు? రాత్రి పగలు అని తేడా లేకుండా మీ రక్తాన్ని చెమటగా మార్చి ఎంత శ్రమించినా, నీతి నిజాయితీలతో బతుకుతున్నా తగిన ఫలితం ఎందుకు రావడం లేదు? మీకు రావాల్సిన అదృష్టం, మీకు దక్కాల్సిన విజయం చివరి నిమిషంలో ఎందుకు చేజారిపోతున్నాయి? ఎందుకు మీ జేబులో డబ్బు నిలవడం లేదు? ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక మానసిక అశాంతి మిమ్మల్ని వెన్నాడుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈరోజు మీకు దొరకబోతోంది. ముఖ్యంగా మీ జీవితాన్ని, మీ అదృష్టాన్ని ఒక అదృశ్య గోడలా అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ నవ్వుతూ విషించిమ్మే రహస్య శత్రువు ఎవరు? ఈ వీడియో చివరికల్లా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ ఎదుగుదలను ఆపుతున్నది మీ కర్మ కాదు, మీ జాతకం కాదు, మీకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి అని తెలిస్తే మీరు తట్టుకోగలరా? అవును, ఈరోజు ఆ నిజాన్ని మనం బట్టబయలు చేయబోతున్నాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి మాట మీ జీవితానికి అద్దం పడుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కమెంట్ చేయండి. అసలు విషయానికి వెళ్లే ముందు మకర రాశి వారి అసలైన స్వభావం ఏమిటో, మీరు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారో లోతుగా అర్థం చేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశికి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానం ఉంది. నవగ్రహాలలో న్యాయమూర్తి, కర్మఫల ప్రదాత అయిన సాక్షాత్తు ఆ శని భగవానుడు మీ రాశికి అధిపతి. శనిదేవుని ప్రభావం వల్ల మకర రాశి వారికి పుట్టుకతోనే కొన్ని అద్భుతమైన లక్షణాలు అబ్బుతాయి. అవేంటంటే విపరీతమైన పట్టుదల, కఠినమైన క్రమశిక్షణ, ఎంతటి కష్టాన్నైనా భరించే ఓర్పు మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని విశ్లేషించుకుంటారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుని బరిలోకి దిగితే ఆ పని పూర్తి అయ్యే వరకు మీకు అన్నం సహించదు, నిద్ర పట్టదు. మీరు ఒక యంత్రంలాగా పనిచేస్తారు. మీలో ఉన్న ఈ అంకితభావం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మకర రాశి అంటేనే ఒక గంభీరత. మీరు బయటకు చాలా కఠినంగా, ఎవరితోనూ కలవని వారిలా రిజర్వ్డ్గా కనిపిస్తారు. కానీ మీ మనసుకి దగ్గరైన వారి కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరు. మీది పైకి కొబ్బరికాయలా కఠినంగా, లోపల కొబ్బరి నీళ్లలా స్వచ్ఛంగా ఉండే మనస్తత్వం. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేసే గుణం మీ సొంతం. కానీ మిత్రులారా, ఇదే మీ పాలిట శాపంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో ఒక వింతైన, బాధాకరమైన పరిస్థితిని గమనిస్తున్నారా? మీరు 10 అడుగులు ముందుకు వేయాలని ఎంతో కష్టపడి పైకి ఎగబాకుతుంటే అదృశ్య శక్తులు మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగుతున్నాయి. ఇప్పటి వరకు చెప్పిన సంకేతాల్లో మీకు 2 మ్యాచ్ అయ్యాయంటే ఈ వీడియోను చివరి వరకు చూడడం మీకు తప్పనిసరి. ఎందుకంటే చివర్లో నేను చెప్పేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో రాత్రింబవళ్లు శ్రమించి ఒక ప్రాజెక్ట్ లేదా ఒక వ్యాపారం మొదలు పెడితే అది సరిగ్గా క్లైమాక్స్ దశలో ఇంకొక్క రోజులో చేతికి వస్తుంది అనుకున్న సమయంలో వింత కారణాల వల్ల ఆగిపోతుంది. మీ చేతికి రావాల్సిన ప్రమోషన్, మీరు దక్కించుకోవాల్సిన ఒక పెద్ద కాంట్రాక్ట్ లేదా ఇంటికి రావాల్సిన ఒక మంచి సంబంధం త్రుటిలో చేజారిపోతుంది. దీనికి కారణం దేవుడు మీపై కోపంగా ఉన్నాడనో లేక మీ అదృష్టం చెడిపోయిందనో అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. మకర రాశి వారు కష్టపడితే వారికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు అనుకున్నా మీ చుట్టూ ఉన్న ఒక భయంకరమైన ప్రతికూల శక్తి దాన్ని అడ్డుకుంటోంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకపోవడం, అనవసరమైన ఆసుపత్రి ఖర్చులు రావడం వెనుక ఒక అదృశ్య కుట్ర దాగి ఉంది. మహానుభావుడు, భవిష్యత్తును తన దివ్య దృష్టితో దర్శించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే మాట చెప్పారు. మనుషులారా జాగ్రత్త. కలియుగంలో శత్రువు ఎక్కడో కొండల వెనుక, కోటల వెనుక దండెత్తిరాడు. వాడు నీ నీడలోనే దాగి ఉంటాడు, నీ పళ్ళంలోనే భోజనం చేస్తాడు, నీ పక్కనే ఉండి నీ గొంతు కోస్తాడు అని ఆయన నాడే హెచ్చరించారు.
మకర రాశి వారికి ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక, మీరు పైకి వస్తుంటే తట్టుకోలేక, మీ వెనకాల గోతులు తీసే వ్యక్తి మీ పాత శత్రువో లేక మీకు పరిచయం లేని వ్యక్తో కాదు, మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. అది మీ బంధువు కావచ్చు, మీరు ప్రాణంగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, మీ ఆఫీసులో మీ పక్కన కూర్చునే తోటి ఉద్యోగి కావచ్చు, లేదా మీ రోజువారీ జీవితంలో భాగమైన మీ ఇంట్లోకి నిత్యం వచ్చిపోయే వ్యక్తి కూడా కావచ్చు. ఇది వినడానికి మీకు చాలా షాకింగ్గా, జీర్ణించుకోలేని విధంగా ఉండవచ్చు. అదేంటి, నేను వాళ్ళకి ఎంతో చేశాను, కష్టకాలంలో ఆదుకున్నాను, వాళ్ళు నాకెందుకు ద్రోహం చేస్తారు అని మీ మనస్సు మిమ్మల్ని పదే పదే ప్రశ్నిస్తుండవచ్చు. కానీ మిత్రులారా, ఇదే కఠినమైన పచ్చి నిజం. మనిషి సైకాలజీ చాలా విచిత్రమైంది. మనం ఎదుగుతుంటే మన శత్రువుల కంటే మన స్నేహితులే, మన బంధువులే ఎక్కువ బాధపడతారు అంటారు పెద్దలు. ఈ నెగటివ్ వ్యక్తి మీ ముందే ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంటారు. మీకేదైనా కష్టం వస్తే అందరికంటే ముందు వాలిపోయి చాలా బాధపడిపోతున్నట్లు, మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తారు. కానీ లోపల మీ ఎదుగుదలను చూసి, మీ నైపుణ్యాన్ని చూసి ఈర్ష్యతో రగిలిపోతుంటారు. వీరిని సైకాలజీలో విషపూరితమైన వ్యక్తులు అంటారు. అంటే పైకి స్నేహితుల్లా నటిస్తూ లోపల శత్రువులా ప్రవర్తించేవారు. వీరు నవ్వుతూనే మీపై విషం చిమ్ముతారు. వీరి ఈర్ష్య వల్ల కలిగే దృష్టి దోషం లేదా నెగటివ్ వైబ్రేషన్స్ మీ అదృష్టానికి ఒక ఉక్కు గోడలా అడ్డుపడతాయి. ఒక మనిషి చూపులో ఎంతటి భయంకరమైన శక్తి ఉంటుందో మీకు తెలుసా? ఒక పచ్చని చెట్టును చూసి ఒక ఏరుపుగుట్టు మనిషి ఈర్ష్యపడితే ఆ చెట్టు కొద్ది రోజుల్లోనే ఎండిపోతుంది. రాళ్లను సైతం నుజ్జునుజ్జు చేసే శక్తి నరదృష్టికి ఉంది అంటారు. మరి సున్నితమైన మీ అదృష్టాన్ని ఆపడం వారికి ఎంతసేపు? మకర రాశి వారు సహజంగానే తమ కష్టంతో, ప్రతిభతో మంచి విజయాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ గుర్తింపే, ఆ విజయమే మీకు ఇలాంటి రహస్య శత్రువులను పెంచుతోంది. వారు నేరుగా మీతో యుద్ధం చేయలేరు, కాబట్టి వెనకుండి మీ సానుకూల శక్తిని దెబ్బతీస్తారు. ఇప్పుడు మీ మనసులో ఒక బలమైన ప్రశ్న మెదులుతోంది కదా, ఆ వ్యక్తి ఎవరో నేను ఎలా తెలుసుకోవాలి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని. దానికి కొన్ని స్పష్టమైన, ఖచ్చితమైన సంకేతాలున్నాయి. మానవ మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తులను ఇట్టే పసిగట్టవచ్చు. ఈ లక్షణాలను మీ చుట్టూ ఉన్న వారిలో జాగ్రత్తగా గమనించండి. మొదటిది అతి వినయం మరియు వెగటు పొగడ్తలు. ఆ వ్యక్తి మీ ముందు ఎప్పుడూ చాలా వినయంగా నటిస్తారు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. నీ ఇంత గొప్పవాడు లేడు, నీ తెలివితేటలు మామూలివి కావు అని అతిగా పొగుడుతారు. కానీ మీరు లేనప్పుడు ఇతరుల దగ్గర మీ గురించి చాలా చులకనగా, చెడుగా మాట్లాడుతారు. మీ పరువు తీసే ప్రయత్నం, మీ క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నం చాలా చాకచక్యంగా చేస్తారు. రెండవది, ప్రతి దానికి మిమ్మల్ని నిరుత్సాహపరచడం. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా కొత్త వ్యాపార ఆలోచన వారికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే సంతోషపడటానికి బదులు ఏదో ఒక వంకతో మిమ్మల్ని భయపెడతారు. ఇది నీ వల్ల కాదు, ఇప్పుడు ఈ మార్కెట్ బాలేదు, అనవసరంగా రిస్క్ ఎందుకు, నీకంటే గొప్ప గొప్ప వాళ్లే అందులో దిగి చేతులు కాల్చుకున్నారు, నువ్వెంత అని మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ముగ్గలోనే తుంచేస్తారు. వారు మీకు సలహా ఇస్తున్నట్లు నటిస్తారు, కానీ అసలు ఉద్దేశం మీరు ఎక్కడ జీవితంలో స్థిరపడిపోయి సక్సెస్ అయిపోతారో అన్న భయమే వారి చేత అలా మాట్లాడిస్తుంది. మీ మనసులో ఇప్పుడు ఎవరో ఒకరి ముఖం తిరుగుతుందా? అదే ఆ వ్యక్తి అయ్యే అవకాశం 90% ఉంది. మూడవ సంకేతం, అనూహ్యమైన ఆటంకాలు రావడం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కాస్త శ్రద్ధగా వినండి. గమనించండి, మీరు ఆ వ్యక్తికి మీ సీక్రెట్ ప్లాన్స్ చెప్పిన ప్రతిసారి ఆ పని ఆగిపోవడం మీకు అనుభవంలోకి వచ్చిందా? ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక మంచి డీల్ కుదుర్చుకున్నారని లేక ఒక లాభదాయకమైన పని జరగబోతోందని వారికి ఉత్సాహంగా చెప్పగానే మరుసటి రోజు ఆ డీల్ అనూహ్యంగా క్యాన్సిల్ అవుతుంది. అది ముమ్మాటికి ఆ వ్యక్తి పంపిన నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే. నాలుగవది, ముఖ కవళికల్లో మార్పు. మీరు ఒక కొత్త ఇల్లు కొన్నా, మంచి కారు కొన్నా, కనీసం ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నా ఆ వ్యక్తి కళ్లల్లో ఒక విధమైన అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. వారు నోటితో వావ్, సూపర్ అని పొగిరినా వారి చూపులో ఒక రకమైన మంట, ముఖంలో ఒక అసహనం కదలాడుతుంది. మీరు ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు వారు మీ కళ్లల్లోకి నేరుగా చూడలేరు. చూపు తిప్పుకుంటారు లేదా టాపిక్ మార్చేస్తారు.
ఐదవది మీ కష్టాల్లో ఆనందించడం. మీకు ఏదైనా నష్టం జరిగినప్పుడు వారు పైకి మిమ్మల్ని ఓదారుస్తారు, కానీ వారి శారీరక భాషలో ఒక తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. హమ్మయ్య, వీడు కింద పడ్డాడు, ఇక పైకి లేవడు అన్న శాలిస్టిక్ ఆనందం వారిలో స్పష్టంగా దాగి ఉంటుంది. మకర రాశి వారిలో ఉండే అతిపెద్ద బలహీనత ఏమిటంటే అమాయకత్వం మరియు అతి నమ్మకం. అవును, మీరు వ్యాపారంలో, ఉద్యోగంలో ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే, మనుషులను నమ్మే విషయంలో చాలా అమాయకులుగా వ్యవహరిస్తారు. మీరు అందరినీ మీలాగే మంచివారు, నిష్కపటమైన వారు అనుకుంటారు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారికి మీ గుండెల్లో చోటిస్తారు. మీ ప్రతి చిన్న విషయం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నుండి మీ కుటుంబంలోని అత్యంత సున్నితమైన సమస్యల వరకు అన్నీ పూసగుచ్చినట్లు వారికి చెప్పేస్తారు. కానీ మిత్రులారా, ఈ కలికాలంలో మీరు గుండెల్లో పెట్టుకున్న వ్యక్తే మీ గుండెల్లో కత్తి దించే అవకాశం 100% ఉంది. నేను మీకిప్పుడు ఒక నిజ జీవిత సంఘటన చెబుతాను. ఇది వింటే ఖచ్చితంగా మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఒక మకర రాశి వ్యక్తికి సొంత వ్యాపారం పెట్టాలని చాలా కాలంగా కల ఉండే. అతను 10 ఏళ్ల పాటు రాత్రి పగలు కష్టపడి కడుపు కట్టుకొని కొంత డబ్బు కూడబెట్టాడు. ఒక మంచి సెంటర్లో ఒక పెద్ద షాప్ రెడీ చేసుకున్నాడు. అంతా సిద్ధమైంది. ఇంకో వారం రోజుల్లో ఓపెనింగ్. ఈ సంతోషాన్ని తను ప్రాణంగా నమ్మే ప్రతిరోజు తనతో పాటు తిరిగే ఒక బెస్ట్ ఫ్రెండ్తో పంచుకున్నాడు. తన వ్యాపార వ్యూహాలు, లాభాల లెక్కలన్నీ వివరంగా చెప్పాడు. ఆ స్నేహితుడు పైకి చాలా ఆనందించినట్లు నటించి, సూపర్ రా, నువ్వు తోపువి, మీకు తిరుగులేదు అన్నాడు. కానీ రాత్రికి అతనికి నిద్ర పట్టలేదు. వీడు నాకంటే గొప్పవాడైపోతున్నాడు, రేపు కార్లలో తిరుగుతాడు, వీడి హోదా పెరిగిపోతుంది, అప్పుడు నేను వీరి ముందు తక్కువైపోతాను అని విపరీతమైన ఈర్ష్యతో రగిలిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే తనకున్న పరిచయాలతో ఆ షాప్ ఓనర్కు తప్పుడు మాటలు చెప్పి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేలా చేసి ఆ షాప్ ఓపెనింగ్ ఆగిపోయేలా చేశాడు. ఆ మకర రాశి వ్యక్తికి ఏమైందో అర్థం కాలేదు. తన అదృష్టమే చెడ్డది అని, దేవుడు తనకు అన్యాయం చేశాడు అని గుడిమెట్లు ఎక్కి ఏడ్చారు. కానీ ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. శత్రువులు బయట కాదు, మనం నమ్మిన వాళ్ల రూపంలోనే ఉంటారు. చాలామంది దృష్టిదోషమంటే మూఢనమ్మకం కదా, ఈ సైన్స్ యుగంలో ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని తేలిగ్గా కొట్టిపారేస్తుంటారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ మరియు ఆధునిక సైకాలజీ కూడా ఎనర్జీ ట్రాన్స్మిషన్ లేదా తరంగాల మార్పిడి గురించి మాట్లాడుతున్నాయి. మన ప్రతి ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక వ్యక్తి మీ పట్ల తీవ్రమైన ద్వేషంతో లేదా ఈర్ష్యతో చూసినప్పుడు వారి కళ్ళ నుండి మరియు మెదడు నుండి వచ్చే ఆ ప్రతికూల ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు మీ ఆరాను, అనగా మీ చుట్టూ ఉండే ఒక రక్షణ శక్తి వలయాన్ని దెబ్బతీస్తాయి. మకర రాశివారు సహజంగానే హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీరొక చిన్న విజయం సాధించినా అది 10 మందికి తెలిసేలా ఉంటుంది. మీ నడకలో, మీ మాటలో, మీ ప్రవర్తనలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ చూస్తేనే ఎదుటి వాళ్ళకి కడుపు మండిపోతుంది. దృష్టి దోషం అనేది ఒక అదృశ్య బాణం లాంటిది. ఆ బాణం మీ మీద పడినప్పుడు మీ బుర్ర సరిగ్గా పనిచేయదు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మీరు అకస్మాత్తుగా విపరీతమైన బద్ధకానికి లోనవుతారు. ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని భయం, గుండెల్లో ఆందోళన మిమ్మల్ని కమ్మేస్తుంది. మీలో కోపం విపరీతంగా పెరిగిపోయి ఎవరి మీద పడితే వారి మీద అకారణంగా అరుస్తారు. తద్వారా మీ కుటుంబ సభ్యులతో, మీ జీవిత భాగస్వామితో, మీ వ్యాపార భాగస్వాములతో మీకు తీవ్రమైన విభేదాలు వస్తాయి. ఇదంతా మీ కర్మ కాదు, ఆ నెగటివ్ ఎనర్జీ మీపై చేసే మాయాజాలం. కేవలం బయటి వ్యక్తుల ద్వారానే కాదు, కొన్నిసార్లు దరిద్రం మన ఇళ్లల్లో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యపు తప్పుల వల్ల కూడా తిష్టవేసుకుంటుంది. మకర రాశివారు ఈ మధ్యకాలంలో విపరీతమైన ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు కదా. చేతికొచ్చిన డబ్బు వచ్చినట్టు నీళ్లలా ఖర్చయిపోవడం, అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరగడం, సంపాదన ఉన్నా ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత, సుఖం లేకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని వేధిస్తుంటే ముందుగా మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఒకసారి తీరికగా గమనించండి. మీ ఇంట్లో మూలల్లో పాత సామాన్లు, ఎప్పుడో విరిగిపోయిన కుర్చీలు, పనిచెయ్యని ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దాలు, ఏళ్ల తరబడి వాడని పాత బట్టలుంటే వాటన్నింటినీ ఈ క్షణమే నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయట పారేయండి. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లు మకర రాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడు క్రమశిక్షణను, అత్యంత శుభ్రతను కోరుకుంటాడు. ఇల్లు ఎంత అపరిశుభ్రంగా ఉంటే శని ప్రభావం అంత ప్రతికూలంగా మారుతుంది.
పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత అంటారు. ఆమెకు శుభ్రత, వెలుతురు అంటే అస్సలు పడదు. ఎక్కడైతే మురికి, దుమ్ము, బూజు, చెత్త చెదారం, పాత సామాన్లు పేరుకుపోతాయో అక్కడే ఆమె శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మకర రాశివారు కష్టపడి సంపాదించినా అది నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇంట్లో పేరుకుపోయిన ఈ భౌతిక మరియు మానసిక నెగిటివ్ ఎనర్జీయే. అలాగే రాత్రిపూట తిన్న తర్వాత ఎంగిలి పాత్రలను వంటగదిలో కడగకుండా సింక్లో అలాగే వదిలేసి నిద్రపోవడం కూడా దరిద్రానికి అతిపెద్ద కారణం. అన్నపూర్ణాదేవి కొలువుండే పవిత్రమైన వంటగదిని అలా అపవిత్రంగా ఉంచితే మీ ఇల్లు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. మీ ఇంట్లోని వాయువ్య మూల మరియు ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, అత్యంత శుభ్రంగా, మంచి వెలుతురుతో నిండి ఉండాలి. మరి ఈ భయంకరమైన ప్రతికూల శక్తుల నుండి, ఆ విషపూరితమైన వ్యక్తుల నుండి మకర రాశివారు తమను తాము ఎలా రక్షించుకోవాలి? దీనికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మరియు మన ప్రాచీన మునులు ఎన్నో అద్భుతమైన, శక్తివంతమైన వాస్తు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు చెప్పారు. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ అదృష్టం మళ్ళీ మీ సొంతమవుతుంది. ముందుగా ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం మీ గుడమను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించండి. మన హిందూ సంప్రదాయంలో గుడమ అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివాసస్థానం. దాన్ని ఎప్పుడూ తొక్కకూడదు. దాన్ని శుభ్రంగా ఉంచితే ఏ దుష్టశక్తి మీ ఇంటి లోపలికి రాదు. అలాగే ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పు అంటే కల్లుప్పు వేసి కలపండి. సైంటిఫిక్గా సముద్రపు ఉప్పుకు గాలిలో ఉన్న, నేల మీద ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ని పీల్చుకుని నాశనం చేసే అపారమైన శక్తి ఉంటుంది. ఉప్పు నీటితో ఇల్లు తుడిచిన తర్వాత ఆ వాతావరణంలో వచ్చే ప్రశాంతతను మీరే స్వయంగా గమనిస్తారు. అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని 4 ముక్కలుగా కోసి మీ ఇంటికి 4 మూలల్లో లేదా ఎవరూ చూడని ప్రదేశాల్లో ఉంచండి. అది ఇంట్లోని నెగిటివ్ శక్తిని తనలోకి లాగేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వెయ్యండి. అలాగే మీకు మీరు సొంతంగా దిష్టి తీసుకోండి. కొద్దిగా కల్లుప్పు గుప్పెట్లో తీసుకొని మీ తల చుట్టూ కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పి కడవల నీళ్లలో లేదా బాత్రూంలో పారబోయండి. మీ తలభారం, కళ్ళమంటలు వెంటనే తగ్గిపోవడం మీరే చూస్తారు. సాయంత్రం వేళల్లో సూర్యుడు అస్తమించే సమయంలో ఇంట్లో ఎక్కడా చీకటి లేకుండా ఖచ్చితంగా దీపం వెలిగించండి. ఇల్లంతా సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వెయ్యండి. ఆ ధూపం పొగ ఇంట్లోని ప్రతి మూలకు వెళ్లేలా చూడండి. దీనివల్ల వాతావరణంలోని సూక్ష్మజీవులు నశించడమే కాకుండా దుష్టశక్తులు భయపడి పారిపోతాయి. మకర రాశివారు నువ్వుల నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని దీపం వెలిగిస్తే శనిదేవుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మకర రాశివారికి ఆంజనేయ స్వామి ఆరాధన ఒక అభేద్యమైన వరం లాంటిది. హనుమంతుణ్ణి నిత్యం స్మరించే వారి దరిదాపులకు ఏ నెగిటివ్ ఎనర్జీ రాలేదు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒకసారి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ చుట్టూ ఒక అద్భుతమైన, శక్తివంతమైన అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. మీకు శత్రువుల భయం, పక్కవాళ్ల కుట్రల భయం ఎక్కువగా ఉంటే శివుని రౌద్రరూపమైన కాలభైరవ అష్టకం వినండి లేదా చదవండి. కాలభైరవుడు శత్రునాశకుడు. మీ శత్రువులను ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయే సైకలాజికల్ పరిహారం ఇంకో ఎత్తు. అదేంటంటే మౌనం. మౌనమే మకర రాశి వారికి అతిపెద్ద మహా ఆయుధం. ఈ రోజు నుండి మీ భవిష్యత్ ప్రణాళికలను, మీ ఆర్థిక లావాదేవీలను, మీరు చేయబోయే కొత్త పనులను ఎవ్వరితో, ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ వ్యక్తులతో అస్సలు పంచుకోకండి. మీరు ఒక ఇల్లు కొందామనుకున్నా, కొత్త కారు తీసుకుందామనుకున్నా, లేదా పిల్లలకు మంచి సంబంధం చూస్తున్నా ఆ పని 100% పూర్తయి మీరు ఆ కారులో దిగే వరకు అదొక గోప్యమైన రహస్యంగానే ఉంచండి. మౌనంగా పనిచేయండి. మీ విజయం మాత్రమే బయటి ప్రపంచానికి శబ్దం చేయాలి, మీ మాటలు కాదు. మకర రాశివారు మనుషుల విషయంలో ఒక కఠినమైన గీత గీసుకోవాలి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు మీకు జీవితాంతం కృతజ్ఞతతో బానిసల్లా ఉండాలని ఆశించకండి. ఈ ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది. మీరు ఎవరికైతే అత్యధికంగా సహాయం చేస్తారో, ఎవరికైతే మీ రక్తం ధారపోసి పైకి తీసుకువస్తారో వారే ఒకరోజు మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ మీద కుట్రలు చేసే ప్రమాదం ఉంది.
ఇది మకర రాశి వారికి ఉన్న ఒక జన్మ శాపం లాంటిది. అందుకే పాత్ర ఎరిగి దానం చెయ్యి అన్న మన పెద్దల సామెతను గుర్తుంచుకోండి. ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో ముందుగానే హద్దులు పెట్టుకోండి. ఒకరి కోసం మీరు అప్పులు చేసి మీ ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు ఆ డబ్బు ఎగ్గొట్టి ఆనందంగా ఉంటారు. మీరు మాత్రం రోడ్డున పడే దయనీయ పరిస్థితి వస్తుంది. మీ జీవితాన్ని ఆపడానికి రేయింబవళ్లు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకొక స్పష్టమైన క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ పాటికే మీ కళ్ల ముందు ఒకరి ముఖం మెదిలి ఉంటుంది. ఒకవేళ ఇంకా సందేహం ఉంటే మీ కలలను గమనించండి. కొన్నిసార్లు దైవం లేదా మన ఉపచేతన మనస్సు మనకు కలల ద్వారా కూడా బలమైన హెచ్చరికలు పంపిస్తుంది. మీకు ఏదైనా ఒక వ్యక్తి గురించి పదే పదే చెడు కలలు వస్తుంటే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు లేదా వెన్నుపోటు పొడుస్తున్నట్లు కల వస్తే అది యాదృచ్ఛికంగా వచ్చిన కల కాదు. మీ మనసులోని సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తిని కనిపెట్టడం అంటే నేరుగా వెళ్ళి వారితో గొడవ పడడం, వారిని కాలర్ పట్టుకొని నిలదీయడం కాదు. వారితో వాదనకు దిగితే మీ ఎనర్జీ మరింత వృధా అవుతుంది. బురదలో రాయి వేస్తే అది తిరిగి మన మీదే పడుతుంది. అందుకే వారికి మీ జీవితం నుండి సైలెంట్ కట్టింగ్ ఇవ్వండి. వారిని మీ దైనందిన జీవితం నుండి, మీ ఆలోచనల నుండి మౌనంగా నెమ్మదిగా దూరం పెట్టడమే మీ నిజమైన తెలివితేటలు అనిపించుకుంటుంది. వారి ఫోన్ కాల్స్ క్రమంగా తగ్గించండి. వారితో వ్యక్తిగత విషయాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు చర్చించడం పూర్తిగా ఆపేయండి. దీనివల్ల మీ మనశ్శాంతి అమాంతం పెరుగుతుంది. మనశ్శాంతి ఎక్కడ ఉంటుందో, ప్రశాంతత ఎక్కడ నెలకొంటుందో అక్కడే సకల అష్టైశ్వర్యాలు, లక్ష్మీదేవి వచ్చి నివసిస్తుంది. మిత్రులారా, మకర రాశి వారు ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. మీ జాతకంలో, మీ తలరాతలో మీకు ఎంతటి కష్టాలున్నా వాటన్నింటినీ అవలీలగా దాటివెళ్లే శక్తి, స్థైర్యం, ధైర్యం మీలో పుట్టుకతోనే ఉన్నాయి. మీరు న్యాయమూర్తి అయిన శనిదేవుని పుత్రులు. కష్టం మీ సొంతం. కాబట్టి ఆ కష్టానికి తగిన అద్భుతమైన, శాశ్వతమైన విజయం కూడా మీకే దక్కుతుంది. ఒక మకర రాశి వ్యక్తి ఆర్థికంగానో, మానసికంగానో పడిపోయాడు అని సంతోషించే మీ రహస్య శత్రువులకు తెలియని నిజమేమిటంటే, ఇప్పటి వరకు మీరు ఓడిపోయారు కాదు, మీరు పరీక్షలో ఉన్నారు. ఇప్పుడు నిజం తెలుసుకున్నారు. ఇక మీ జీవితాన్ని ఎవ్వరూ ఆపలేరు. మకర రాశి వారు కింద పడేది శాశ్వతంగా ఓడిపోవడానికి కాదు, ఒక స్ప్రింగ్ లాగా వెనక్కి తగ్గి సమయం చూసి 100 రెట్ల వేగంతో ముందుకు దూసుకుపోవడానికి అని వారు గ్రహించలేరు. ఈ సుదీర్ఘమైన వీడియోలో చెప్పిన వాస్తు నియమాలు, మానసిక పరిహారాలు పాటిస్తూ మీకు కీడు చేసే నెగిటివ్ వ్యక్తులకు 100 ఆమడల దూరంలో ఉంటే, రాబోయే కొద్ది రోజుల్లోనే మీ జీవితం ఒక అద్భుతమైన, ఊహించని మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు అర్ధంతరంగా ఆగిపోయిన మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ముందుగా మీ ఇంటిని ప్రక్షాళన చేయండి. పనికిరాని వస్తువులను పారేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒక ఫిల్టర్ పెట్టి వడపోయండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో ఒక స్పష్టతకు రండి. దైవ ప్రార్థనతో ఆధ్యాత్మికంగా బలపడండి. అప్పుడు చూడండి, మీకు రావాల్సిన అదృష్టం, మీకు సమాజంలో దక్కాల్సిన గౌరవం ఎంత వేగంగా మీ తలుపు తడతాయో. మీ పవిత్రమైన కష్టానికి తగిన ప్రతిఫలం 100% దక్కాలని, మకర రాశి వారు రాబోయే కాలంలో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు 1% అయినా నిజమనిపిస్తే వెంటనే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మీలాంటి మకర రాశి వారికి ఇది తప్పకుండా చేరేలా షేర్ చేయండి. మీ అందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.